హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు మా ఇంట్లో హోలిగలు చేస్తున్నామండి. హోలిగలు అంటారు, బొప్పట్లు అంటారు, బచ్చాలు అంటారు. మా వాళ్ళు ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దామండి. దీనితోనేనా? ఉండు ఎంత నైస్ ఉంది కూడా ఫ్రెండ్స్. ఇదిగో పేని రవ్వ, రవ్వ పేని రవ్వ అని చూడ. పేని రవ్వ ప్యాకెట్ ఉంది. అర్ధ కేజీ బ్యాళ్ళకు అర్ధ కేజీ పేని రవ్వ, బెల్లం అర్ధ కేజీ, పిండిలో బిస్కెట్ కదా. దీని నానబెట్టి పగలగొట్టాల. రవ్వ నానాలండి. రవ్వ ఇట్లా పిసుకుతారు. నేను నానబెట్టి నూనె ఎత్తారు. దీనికి కొద్దిగా పోయి అర్ధ కేజీ శనగ బేళ్ళకు అర్ధ కేజీ రవ్వ అండి, పేర్ని రవ్వ అంట. అర్ధ కేజీ బెల్లం. ఆ మూడు అర్ధ కేజీనే ఉండాలి, అప్పుడు సమపాలంగా ఉంటాయి. బెల్లం నల్లగొట్టుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ బెల్లతో పాటు శనగ బెల్లతో పాటు వేయాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కవర్లు ఏదైనా కలుసుకొని తింటే తీసేది. మెత్తగా ఉందండి. ఓకే, మెత్తగా ఉంది. కలిపి రొంచేపు ప్లేట్ వేసి పెట్టాలి. బాగా నానాలి. ఉడికించిన శనగబేళ్ళు, బెల్లము, సోంపు ఈ మూడు వస్తువులు గ్రైండర్కి వేసామండి. బెల్లం కూడా వేసావా? హోలిగలు చేస్తున్నామండి. హోలిగలు బచ్చాలు అంటారు.
చేసినందుకు అది పగిలిపోవడం జరిగింది. రెండో ప్రయత్నంలో చేత్తో చేయడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా బాగా వచ్చింది. రేకుల కట్టే వాడకుండా చేత్తో చేస్తున్నందుకు ఇప్పుడు హోలిగా బాగా వచ్చింది. ఫ్రెండ్స్, ఇవి మా ఇంట్లో చేసుకున్న వంటలు వచ్చినట్లు చేసుకున్నాము. వీటిని చూసి మీరు ప్రయత్నించకండి, మీరు సపరేట్గా మంచిగా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.